జై హో పత్రిజీ. మనలో ఉన్న స్త్రీ పురుష తత్వాలను ఏకం చేస్తుంది. కుడి మెదడు ఫిమేల్ ఎనర్జీకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. దీని ద్వారా మనిషికి యూనిటీ కాన్షియస్నెస్, ఐక్యత, స్పృహ అని అంటారు. మరి నమ్మకం, ప్రేమ, స్నేహం, కరుణ అనే ఫీలింగ్స్తో మనల్ని కనెక్ట్ చేస్తుంది. అందుకే కదా ఆడవాళ్లకు భూమాతకున్న సహనం ఉంది అంటారు. ఎడమ మెదడు మేల్ ఎనర్జీకి పురుష శక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. ద్వంద్వత్వ జీవితం వల్ల ఆత్మ అన్ని రకాల అనుభవాలను తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అన్ని రకాల అనుభవాలను ఆత్మ తీసుకోవడానికి సహాయపడుతుంది. ద్వంద్వత్వం నుండి ఏకత్వానికి ఆ వైపు ప్రయాణించాలంటే స్త్రీ పురుషుల శక్తి యొక్క కలయిక ద్వారా ది లా ఆఫ్ వన్ ఏకత్వపు సిద్ధాంతం ప్రకారం అసెన్షన్ వైపు ప్రయాణం చేయడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది. నేను నిదానంగానే చెప్తున్నానండి. ఈ అసెన్షన్ ప్రాసెస్లో భౌతిక దేహం స్పిరిచువల్ బాడీతో కలయిక ద్వారా లైట్ బాడీగా మారుతుంది. అప్పుడు ఎందుకు లైట్ బాడీగా అవుతుంది అంటే ఇది కారణం. ద్వంద్వత్వం నుంచి ఏకత్వానికి స్త్రీ పురుష శక్తుల కలయిక ద్వారా ఏకత్వం సిద్ధాంతం ప్రకారం అసెన్షన్ వైపు పరిగెడుతుంది. లేదంటే ఈ కలయిక ద్వారా హయ్యర్ సెల్ఫ్ ఫిజికల్ బాడీలోకి ఆరోహణ అంటే పైకి, అవరోహణ అంటే కిందికి డిసెండ్ అవుతుందన్నమాట. జీవకణాలు కాంతి శక్తిని తీసుకొని అభివృద్ధి చెంది ఆత్మ చైతన్యంగా మార్పు చెందుతాయి. ఆత్మ యొక్క ప్రతి అవరోహణ భౌతిక కణాలలోని పరమాణు నిర్మాణాన్ని కాంతి పరమాణువులుగా మార్చడాన్ని లైట్ బాడీ స్థితి అంటారు. అసలు లైట్ బాడీ అంటే ఏంటి అనే దానికి అర్థం. ఈ లైట్ బాడీ యాక్టివేషన్ అనేది 12 లెవెల్స్లో భౌతిక స్థాయిలో జరుగుతుంది. ఈ లైట్ బాడీ అనేది ఈ యాక్టివేషన్ అనేది 12 లెవెల్స్లో మన భౌతిక స్థాయిలో జరుగుతుంది. 12 లైట్ బాడీస్ జాగృతిలో ప్రతి ఒక్క లైట్ బాడీ యాక్టివేషన్లో ఎన్నో మార్పులు శారీరకంగా, మానసికంగా సంభవిస్తూనే ఉంటాయి. భూమి తీసుకుంటున్న కాంతి, శక్తి, జ్ఞానం ద్వారా మానవ సకల జీవరాశిలో కూడా మార్పులు జరుగుతాయి.